మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తిరిగి టీడీపీ గోటికి చేరతారన్న ప్రచారం జరిగింది. అయితే వైసీపీ పెద్దల మంత్రాంగం ఫలించి ఆయన అక్కడే ఉండిపోవడంతో దర్శి టీడీపీ టికెట్ కథ మొదటికొచ్చింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించడానికి టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. రోజుకొక పేరు తెర మీదకొస్తోంది. ఇప్పుడు తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి టీడీపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ సైకిల్ ఎక్కడానికి ట్రై చేసినప్పుడు నో అన్నారు. ఇప్పుడు అదే మద్దిశెట్టి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఆఫ్ ద రికార్డులో ఏం జరిగింది? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిపై ఇంకా స్పష్టత లేదు. రోజుకొక పేరు తెర మీదకొస్తోంది. టీడీపీ కూడా రోజుకొకరి పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు సందిగ్ధంలో పడ్డారు. తాజాగా దర్శి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ టీడీపీలో జాయిన్ అవడానికి రెడీ అయ్యారట. మద్దిశెట్టి వేణుగోపాల్ కి వైసీపీలో సిట్టింగ్ స్థానం దక్కలేదు. అక్కడ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు జగన్. దాంతో మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన అనుచరగణం తీవ్ర అసంతృప్తితో ఉంది. మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ప్రకాశం జిల్లాలో వైసీపీ కాపులకెక్కడా సీట్ ఇవ్వలేదు. దాంతో ఆ వర్గ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తిరిగి వస్తారని టీడీపీ ఎదురుచూసింది. తాజాగా సిద్ధా తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ని కలిశాక వైసీపీలోనే ఉంటానని అంటున్నారట. అందుకు ప్రభుత్వానికి ఆయన కట్టాల్సిన గ్రానైట్ రాయల్టీ లెక్కలతో పాటు కుటుంబంలోని విభేదాలే కారణమంటున్నారు. దాంతో ఇప్పటిదాకా సిద్ధా కోసం వెయిట్ చేసిన టీడీపీ మద్దిశెట్టి వేణుగోపాల్పై ఫోకస్ పెట్టిందట. ఆ క్రమంలో వేణుగోపాల్తో జిల్లా టీడీపీ నేతలు టచ్లోకి వెళ్లడంతో బెంగళూరులో ఉన్న ఆయన హుటాహుటిన తిరిగొచ్చారంటున్నారు. చంద్రబాబుతో భేటీ తర్వాత మద్దిశెట్టి పసుపు కండువా కప్పుకుంటారట. ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, లోకేష్లు కూడా మద్దిశెట్టికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వైసీపీ ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోన్ చేసి మద్దిశెట్టిని బొజ్జగించే ప్రయత్నం చేశారట. అయితే ఇప్పుడు గుర్తుకొచ్చానా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి జగన్ని కలవడానికి కూడా నిరాకరించారట. ఏది ఏమైనా సొంత గూటికి చేరడానికి సిద్ధా రెడీగా లేకపోవడం మద్దిశెట్టికి కలిసొచ్చిందంటున్నారు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ మంత్రి బొత్స సత్యనారాయణకు సన్నిహితులు. ఇద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు మద్దిశెట్టి టీడీపీలో చేరకుండా కూడా చూసే బాధ్యతను బొత్స సత్యనారాయణకి కట్టబెట్టారట జగన్. అయితే మద్దిశెట్టి మాత్రం టీడీపీ నుంచి పోటీ చేస్తానని తన అనుచరులతో చెప్పేశారట. సరైన నాయకుడు లేక ఇంతకాలం సైలెంట్ అయిన దర్శి టీడీపీ శ్రేణుల్లో మద్దిశెట్టి ఎంట్రీపై మిక్స్డ్ రియాక్షన్ కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేగా ఇంతకాలం తమను ఇబ్బంది పెట్టిన ఆయనకు సహకరించడం ఎలా అని ఫీల్ అవుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దర్శిలో లోకేష్ పాదయాత్ర సమయంలో ఆయనపై మద్దిశెట్టి వేణుగోపాల్ తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి నేతని టీడీపీలోకి ఎలా ఆహ్వానిస్తారని ఒక వర్గం ఫైర్ అవుతోంది. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బూచేపల్లిని ఢీకొట్టాలంటే మద్దిశెట్టి సరైన వ్యక్తిని టీడీపీ శ్రేణుల్లో పలువురు అంటున్నారు. ఇక కాపు వర్గానికి చెందిన మద్దిశెట్టి వర్గీయులు తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. దర్శిలో ఎక్కువగా ఉన్న కాపుల ఓట్లు తమకే పడతాయని, ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తే కమ్మ ఓట్లు కలిసొచ్చి ఎన్నికల్లో ఈజీగా గట్టెక్కుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదెలా ఉంటే దర్శి జనసేన ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ తనకి సీట్ ఇస్తే టీడీపీ నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ముందు ప్రపోజల్ పెట్టారట. పవన్ చెప్పడంతో ఆయన పేరుతో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే నెగిటివ్ వచ్చిందట. గరికపాటితో పాటు ఇటీవలే దర్శి టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన రవికుమార్ పేరును టీడీపీ ఓ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. అయితే సరైన మార్కులు పడకపోవడంతో ఆయన్ను కూడా టీడీపీ అధిష్టానం పక్కన పెట్టిందట. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన అద్దంకి వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య దర్శి నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. కృష్ణ చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యకు గతంలో టీడీపీతో కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో ఆ పరిచయాలతో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతల్ని కలిసి మద్దతు కోరుతున్నారు. దాంతో ఆయనకు టికెట్ ఇస్తారని అందరూ భావించారు. ఇప్పుడు మద్దిశెట్టి రేసులోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో పెద్ద కన్ఫ్యూజనే కనిపిస్తోంది. మొత్తానికి మద్దిశెట్టికి టీడీపీ టికెట్ ఫైనల్ అయి బూచేపల్లిపై పోటీకి దిగితే దర్శి ఎలక్షన్ చాలా కాస్ట్లీగా మారడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.